నమస్తే వెల్కమ్ టు టీ10 భారతీయ గ్రాడ్యుయేట్లలో ఉపాధికి తగిన నైపుణ్యాలు కరువయ్యాయి. దీనికి తోడు దేశంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతేడాది భారత గ్రాడ్యుయేట్లలో 42% మందే ఉపాధికి అర్హులుగా ఉన్నారు. 2023తో పోల్చుకుంటే ఈ సంఖ్య కాస్త తగ్గడం గమనార్హం. మెర్సర్ మేట్లు నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రధానంగా వారిలో సాంకేతికేతర నైపుణ్యాలు లేకపోవడం ఈ తగ్గుదలకు కారణమని పేర్కొంది. కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ నివేదిక భారత్ లోని యువత నైపుణ్య సంసిద్ధత సమగ్ర విశ్లేషణను అందిస్తోంది. 31 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 2700 కంటే ఎక్కువ క్యాంపస్ల నుంచి డేటా సేకరించింది. 10 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఇది కవర్ చేస్తోంది. మెర్సర్ మేట్లో ఇండియాస్ గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025 ప్రకారం ఉపాధిలో ఢిల్లీ అత్యధికంగా 53.4%లో అగ్రస్థానంలో ఉంది. 51.1%తో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదిక సమాచారం ప్రకారం టైర్ 1 కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్లు సాంకేతికేతర నైపుణ్యాలలో అధిక ఉపాధిని ప్రదర్శిస్తుండగా టైర్ 2, టైర్ 3 కాలేజీల నుంచి పట్టభద్రులు కొంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రాడ్యుయేట్ల ప్రతిభ వినియోగం కాని తీరును కూడా నివేదిక నొక్కి చెప్పింది. గ్రాడ్యుయేట్లు నిరంతరం అభ్యాస మనస్తత్వాన్ని స్వీకరించాలని, సాధనలతో వారు తమను తాము సన్నద్ధం చేసుకోవాలని మెర్సర్ ఇండియా అధ్యక్షుడు సిద్ధార్థ గుప్తా నివేదికలో పేర్కొన్నారు. విశ్లేషకులు మానవ వనరులు, డిజిటల్ మార్కెటింగ్ వంటి సాంకేతికేతర రంగాలలో భారతీయ గ్రాడ్యుయేట్లు ఉపాధి సామర్థ్యము 2023లో 48.3%గా ఉండగా అది 2024లో 43.5%కి పడిపోయింది. నైపుణ్య అవసరాల విషయంలో కొత్త ప్రతిభ కోసం కంపెనీల అంచనాలు వేగంగా పెరుగుతున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ తో పాటు సాంకేతికేతర నైపుణ్యాల విభిన్న కలయిక కలిగిన గ్రాడ్యుయేట్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఉపాధి సామర్థ్యం 45.1%గా ఉంది. బిజినెస్ అనలిస్టు రోల్స్ కు 44.5%గా ఉండటం గమనార్హం. డిమాండ్ ఉన్న ఇతర అగ్ర సాంకేతికేతర ఉద్యోగులతో పోలిస్తే హెచ్ఆర్ అసోసియేట్ రోల్స్ 39.9%తో అత్యల్ప ఉపాధి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ 41%తో ఇతర ఉద్యోగాలతో పోలిస్తే వెనుకబడి ఉంది. సాంకేతిక పాత్రలకు ఉపాధి కల్పించే సామర్థ్యం 2023లో 41.3% నుంచి 2024లో 42%కి కొద్దిగా పెరిగింది. భారతీయ గ్రాడ్యుయేట్లు కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ పాత్రలతో వేగాన్ని కొనసాగించగలిగారు. అయితే డేటా సైంటిస్టు, బ్యాక్ అండ్ డెవలపర్ రోల్స్ లో 39.8%లో గ్రాడ్యుయేట్లు అతి తక్కువ ఉపాధిని చూపించడం గమనార్హం. ఏఐ, జెన్ ఏఐలతో సంభాషించడానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్ లో 50% మంది భారతీయ గ్రాడ్యుయేట్లు బలమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ 55.1%, క్రిటికల్ థింకింగ్ 54.6%, నాయకత్వ నైపుణ్యాలు 54.2%తో ఉపాధిలో కాస్త పర్వాలేదనిపించాయి. పురుష గ్రాడ్యుయేట్లు మహిళల కంటే స్వల్పంగా ఉపాధిని ఎక్కువగా కలిగి ఉన్నారు. పురుష విద్యార్థులలో ఉపాధి సామర్థ్యం 43.4%గా ఉంది. మహిళా విద్యార్థుల్లో ఇది 41.7% ఉండటం గమనార్హం. సాంకేతిక ఉద్యోగాలలో పురుష గ్రాడ్యుయేట్లలో ఉపాధి సామర్థ్యం 43.9%గా ఉంది. ఇది మహిళల విషయంలో 41.9%గానే ఉంది. ఏఐ, ఎంఎల్, డేటా సైంటిస్ట్ పాత్రలలో పురుషులు, మహిళా గ్రాడ్యుయేట్లు సమాన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ కు మహిళా గ్రాడ్యుయేట్లు 42%తో ఎక్కువ అవకాశాలను కలిగి ఉన్నారు. పురుషుల విషయంలో ఇది 40%మే కావటం గమనార్హం. అత్యధిక ఉపాధి సామర్థ్యం కలిగిన రాష్ట్రాల్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, అస్సోం, తెలంగాణలో ముందు వరుసలో ఉన్నాయి. ఢిల్లీలో మొత్తం ఉపాధి సామర్థ్యం 53.4%గా ఉంటే హిమాచల్, పంజాబ్ రాష్ట్రాలలో ఇది 51.1%గా ఉంది. అస్సోంలో 48.2%గా, తెలంగాణలో 47.6%గా ఉంది. జార్ఖండ్, ఉత్తరాఖండ్ లు కూడా మంచి ప్రదర్శనే కనబర్చాయి. పశ్చిమ బెంగాల్ 49%తో మంచి ఉపాధి అవకాశాలను కలిగి ఉంది. ఇది వాటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.